పిల్లుల గొడవ కోతికి విందు. అనగనగా 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం గట్టిగా దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి. ఆ పిల్లులను ఓ కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ ఆపకపోయేసరికి ఈ కోతి వెళ్ళి వాళ్ళను విడతీసింది. ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరు చెరసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. అప్పుడా కోతి ఆ ముక్కను 2 భాగాలుగా చేసింది. అయ్యో! ఒక భాగం పెద్దగా ఉందే అని కోతి ఆ భాగాన్ని కొంచెం కొరికేసింది. అరెరె! ఇప్పుడు ఇంకో భాగం పెద్దగా అయిపోయిందే అని ఇంకో భాగంలో కొంచెం తినేసింది. ఛ! ఇప్పుడు మొదటి భాగం మళ్ళీ పెద్దగా అయిపోయిందే అని దాంట్లో ఇంకొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను తినేసి తుర్రున చెట్టెక్కేసింది. పిల్లులు 2 నోట్లో వేలేసుకుని చూస్తూ ఉండిపోయాయి. పాపం ఆ పిల్లులు నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పిల్లలు, పెద్దలు మనకెప్పుడూ చెప్తూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడూ మూడో వాడికే చెందుతుందని. ఇది ఈ కథ యొక్క నీతి. ఇంతటితో కథ కంచికి మనం నిద్దట్లోకి. థ్యాంక్స్ పిల్లలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.